నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. BS6 హోండా యాక్టివా ఫ్యూల్ ఇంజెక్టర్కి ఈ హోల్డర్ ఒకటి ఉంటుంది. ఆ హోల్డర్ ఇరిగిపోతే ఏంటి పరిస్థితి, అది ఎలా వేయాలి, దొరుకుతుందా లేదంటే దొరుకుతుంది, 100% దొరుకుతుంది. దీనికి ఫ్యూల్ ఇంజెక్టర్కి ఆ హోల్డర్ అనేది ఎక్కువసార్లు ఇరిగిపోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఈ డిక్కీ తీసినప్పుడు కప్పుకునే డిక్కీ వెనక్కి ముందు కట్టి లాగినా కానీ ఏదైనా చేసినా కానీ ఆ ఫ్యూల్ ఇంజెక్టర్ పైన హోల్డర్ ఉంటుంది కదా, ఈ హోల్డర్ అనేది ప్లాస్టిక్ ఇచ్చాడు కాబట్టి ఆ ప్లాస్టిక్ అనేది ఈజీగా ఇరిగిపోతున్నాయి. సో ఇవి చాలాసార్లు వేయాల్సి వస్తుంది. దీని కాస్ట్ కూడా 200 నుంచి 500 లోపు ఉంటున్నాయి ఒక్కొక్కసారి. సో ఈ పైప్ అనేది ఫ్యూల్ రావడానికి వస్తుంది చూడండి, ఇలా ఫ్యూల్ వస్తుంది అనమాట. ఇక్కడ మొదట్లో ఇరిగిపోతున్నాయి. ఎందుకంటే డిక్కీ మనం వాషింగ్ కోసం ఓపెన్ చేసినప్పుడు ముందుకి వెనక్కి వాషింగ్ కూడా తెలియక లాగినా కూడా ఇలా ఇరిగిపోతున్నాయి అనమాట. సో ఇది మనం కొత్తది వేయాల్సి వస్తుంది ప్రతిసారి. అంటే అన్నిసార్లని కాదు, కొన్ని సార్లు తెలియక ఇట్లా లాగినప్పుడు వాషింగ్ వాళ్ళ దగ్గర కొత్త వాళ్ళు చేసినప్పుడు మాత్రం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. మళ్ళీ తీసుకొచ్చి మనం కొత్తది వేయాల్సి వస్తుంది. ఫ్యూల్ ఇంజెక్టర్ కూర్చోవాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూల్ పైపు చాలా ప్రెజర్తో వస్తుంటుంది కాబట్టి ఈ ఫ్యూల్ ఇంజెక్టర్ని కదలకుండా పట్టుకొని కూర్చోబెట్టద్దు అనమాట ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి పెట్రోల్ అనేది ఫ్యూల్ ఇంజెక్టర్లోకి పాస్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ BS6కి ఈ ప్లాస్టిక్ ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఫ్యూల్ ట్యాంకులో కూడా వచ్చేసి అన్ని ప్లాస్టిక్కే ఇచ్చాడు. ఫ్యూల్ పంపు, దానికి ఫ్యూల్ ప్రెజర్ వచ్చే పైపులకి ఇట్లా ప్లాస్టిక్ ఇచ్చాడు కాబట్టి ఈ BS6 బండ్లు ఇట్లా ఒక్కోసారి అనుకోకుండా తెలియకుండా లాగినప్పుడు కూడా ఇట్లా ఈ అనేది ఇరిగిపోతున్నాయి. ప్లాస్టిక్ ఫ్యూల్ సంబంధించినవి ఇట్లా అంటే మీ షాపులో ఎవరైనా కొత్త పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఇట్లా జరుగుండొచ్చు. ఎందుకంటే మా షాపులో కూడా ఇలా జరుగుతూ ఉంటే అనుకోని ఖర్చు అనమాట. ఇది కస్టమర్కి తెలియదు. నేను ఇచ్చినప్పుడు బండి బాగానే ఉంది కదా అనుకుంటుంటారు. కానీ ఇలా మనం వాషింగ్కి ఇచ్చినప్పుడు కానీ లేకపోతే డిక్కీ ఓపెన్ చేసేటప్పుడు కానీ అటు ఇటు తీయటం వల్ల పిల్లలు అవి అనేది ఇరిగిపోతున్నాయి ప్లాస్టిక్ అనేది. అట్లా మళ్ళీ మనం కొత్తవి తీసుకొచ్చి చేయాల్సి వస్తుంది. సో నేనేం చెప్పేది ఏంటంటే, మీరు తీసేటప్పుడు ఈ BS6 బండ్లకి చాలా జాగ్రత్తగా తీసుకోండి. పిల్లలకి మీ వర్క్షాప్లో చేసే పిల్లలకి ఖచ్చితంగా వీటి గురించి ముందే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ప్లాస్టిక్ పైపులు అనేది ఇరిగిపోతాయి, జాగ్రత్తగా తీయండి అనేది మీరు చెప్పండి. అలాగే వాషింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాషింగ్లో ఇలా ఉంటాయి, ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి అక్కడే మనం ఓపెన్ చేసి డిక్కీ అనేది పక్కకు పెట్టేసి వాషింగ్ చేయమని చెప్పడం కరెక్ట్ నేను అనుకుంటున్నాను. అలాగే సీట్ లాక్ కేబుల్స్ కూడా కట్ అయిపోతున్నాయి ఒక్కొక్కసారి. సో ఇవి జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లలకు కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి. ఈ విషయం గురించి చెప్పండి క్లియర్గా. వాషింగ్లో కూడా క్లియర్గా తెలియజేయండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ని మొదటిసారి కనుక చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.